హలో అండి, వెల్కమ్ టు షీపాకం. ఈరోజు మనం జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్తో కేక్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఓకే, ఇది నో షుగర్ నో మైదా కేక్ అనమాట. జస్ట్ 2 బనానాస్, 2 బాగా పండిన 2 బనానాలు, 2 ఎగ్స్, ఓకే, చాక్లెట్ పౌడర్, అన్స్వీటెండ్ చాక్లెట్ పౌడర్ అంటే తీపి లేని చాక్లెట్ పౌడర్. ఈ 3 పదార్థాలేనండి మనకు కావాల్సింది. దీంతో మనం మంచి యమ్మీ కేక్ తయారు చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఒక జార్ తీసుకుని అందులో ఆ 2 పండిపోయిన బాగా పండిన 2 బనానాస్, 2 అరటిపళ్ళు, అలాగే ఎగ్స్ కూడా వేసేసాను. చూసారా, 2 ఎగ్స్ కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో మనం చాక్లెట్ పౌడర్ ఉంచుకున్నాం కదండి, కొంచెం తీసి 2 స్పూన్లు అది కూడా వేసేసుకుందాం. అంటే దీన్ని ఇలా గ్రైండ్ చేసేసుకుందాం మెత్తగా. ఓకే, ఇలా ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ. అయితే ఇలా ఉంటుంది మీకు. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ క్రీస్ చేసి పెట్టుకున్న బేకింగ్ ట్రేలో వేసేసుకుందామండి. బేకింగ్ ట్రే ఆల్రెడీ క్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేద్దాం. వేసి సెట్ చేసేద్దామండి దీన్ని. ఇలా అంటే సెట్ అయిపోతుందండి, మనం అసలు చేయి కూడా పెట్టక్కర్లేదు. మనం ఇప్పుడు అది ప్రీహీట్ చేసుకుంటున్నాం అండి. బేక్ ఆప్షన్ సెట్ చేసాము, సెట్ చేసి ప్రీహీట్ చేసుకుంటున్నాము. ఎయిర్ ఫ్రైయర్ అవెన్ ఇప్పుడు ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పెట్టేసేద్దామండి, ఆ ట్రే పెట్టేద్దాం. ఇందులో దీన్ని ఇలా పెట్టేసేసి మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసాం కదండి, ఇది బేక్ ఆప్షన్లో ఉంది. సో దీన్ని ఆన్ చేసేద్దాం. ఆన్ 15 మినిట్స్కి ఆటోమేటిక్గా సెట్ అయి ఉందండి. సో 15 మినిట్స్ తర్వాత మనం కావాలంటే మీరు ఒక 10 మినిట్స్ తర్వాత కూడా వచ్చి మధ్యలో టూత్ పిక్ గుచ్చి చూసుకోవచ్చు అనమాట. చూద్దాం కాసేపు ఆగి. ఓకేనా? ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. మధ్యలో ఇంకా 3 మినిట్స్ ఉంది. ఇలా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది. టూత్ పిక్ పెట్టి చూద్దాం పరిస్థితి ఏంటో దీన్ని. ఓ వావ్, అయిపోయిందండి. చూస్తున్నారా, టూత్ పిక్కి ఏమీ అంటలేదు. ఇది చూడండి, టూత్ పిక్ క్లీన్గా వచ్చేసింది. ఓ అంటే అయిపోయింది, సూపర్. దీన్ని మనం ఆఫ్ చేసేయచ్చు. అయిపోయింది కరెక్ట్. మొత్తం బయటకు తీసేద్దాం. ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లారాక అప్పుడు ముక్కలు కోసుకుందామండి. ఓకే, ఇప్పుడు కట్ చేసుకుందామండి. తీసేసి ప్లేట్లో పెట్టేసుకుందాం, సర్వ్ చేసుకుందాం. సూపర్గా వచ్చినాయి. చూసారా ముక్కలు ఎంత బాగా వచ్చాయో. ఇది మనం షుగర్ కానీ మైదా కానీ ఎలాంటి పిండి వేయలేదండి. ఉట్టి 2 అరటిపండ్లు, కోడిగుడ్లు, కోకో పౌడర్ అంతే. అది కూడా కోకో పౌడర్, అన్స్వీటెండ్ కోకో పౌడర్ అండి. అరటిపళ్ళు కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే, మీకు తీపి చాలదేమో అనుకుంటే కనుక. కానీ ఏదైనా కానీ బాగా పండినవి మాత్రమే వాడండి. నేనైతే 2 గుడ్లకి 2 అరటిపండ్లు వేసానండి. సో మీకు కనుక ఇది నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.